హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు మనోహరి ఇద్దరు కూడా ఆరు ఫోటో దగ్గర నిలబడి ఉంటారు. ఇకప్పుడు బాగి అక్క మీరు కూర్చుంటారా, నన్ను రమ్మంటారా అని చెప్పి అంటూ ఉండడంతో ఇకప్పుడు ఆరు మనోహరి ఇద్దరు కూడా కూర్చోబోతూ ఉంటారు. ఎక్కడ తన ఫోటోని బాగి చూసేస్తుందేమోనని చెప్పి ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కరెక్ట్గా బాగి ఫోటోని చూసే టైంకి గుప్తా అక్కడికి వచ్చి అడ్డుగా నిలబడతాడు. తోటమాలి వేషంలో ఉన్న గుప్తా అక్కడికి రాగానే ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నువ్వా అప్పుడెప్పుడో వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావా, అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు. దాంతో గుప్తా పైకి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పిల్లలు ఆశ్చర్యంగా పైకంటే ఎక్కడికి అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు గుప్తా మానవులకు సైతం అందనంత పైకి వెళ్ళాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే పైగా ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఇక అలా పిల్లలు అడుగుతూ ఉంటారు. ఎలా చెప్పాలి మీకు, చనిపోయిన మొక్కలను పొలంలో నుండి పీకి పక్కకు పెట్టడానికి వెళ్ళాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అసలు మీరేమంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే చెప్పినా మీకు అర్థం కాదులేండి పిల్లలు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు మీరు మాటలు పక్కన పెట్టి ముందు వచ్చిన పని కానివ్వండి అని చెప్పి ఆరు సెగ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా అందరినీ కూడా మాటల్లో పెట్టి మెల్లిగా ఆరు ఫోటోని తీసుకొని తన వెనకాలకు పెట్టి దాచేస్తాడు. చూడు, ఇంకొకసారి చెప్ప పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళావనుకో నేను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అని చెప్పి నిర్మలమ్మ బెదిరిస్తూ ఉంటుంది. అసలు ఇంకోసారి ఇక్కడికి వస్తే కదా అని చెప్పి అలా గుప్తా ఆరు ఫోటోని వెనక్కి పెట్టుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. అమ్మయ్య, మొత్తానికి గుప్తా గారు నన్ను కాపాడారు అని చెప్పి ఆరు దండం పెట్టుకుంటూ ఉంటుంది. గుప్తా ఆరు ఫోటోని అలా వెనక్కి దాచిపెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వస్తాడు. ఇక అప్పుడే అమర్ తన కారులో ఇంటికి వస్తాడు. అమర్ని చూడగానే గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇతగాడికి భార్య అంటే పంచ ప్రాణాలు. ఇప్పుడు కనుక నేను ఇతగాడి భార్య ఫోటోని దొంగిలించానని తెలిస్తే నన్ను ఏం చేస్తాడో ఏమో అంటూ గతంలో కాలిని అమర్ కొడుతున్నప్పటి సంఘటనను గుర్తు చేసుకుని ఆ బాలుడికి పట్టిన గతి నాకు కూడా పడుతుందేమోనని గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. అమర్ దగ్గరగా వస్తూ ఉంటే అప్పుడు గుప్తా అక్కడున్న స్తంభానికి ఆనుకొని ఆరు ఫోటోని తన వెనకాల పెట్టి దాచేస్తాడు. ఇక అలా ఆరు ఫోటోని పెట్టి గుప్తా దాచేసిన తర్వాత అమర్ గుప్తా వైపు అలా అనుమానంగా చూస్తూ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, తప్పించుకున్నాను అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉండగా అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు. ఇక రాథోడ్ అలా గుప్తా వైపు కోపంగా చూస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, చెప్పు 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 అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను అని అంటూ ఉంటాడు. ఏంటి ముఖ్యమైన పని మీద వెళ్ళావా అంటే నీకు ఇది ముఖ్యమైన పనిలాగా అనిపించడం లేదా? మరి అంత ముఖ్యమైన పని మీద వెళ్ళిన వాడివి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు, అక్కడే ఉండాల్సింది కదా, చెప్పు చెప్పు అని అలా రాథోడ్ గుప్తాని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో గుప్తా నాకు మాట్లాడడానికి సంధిస్తే నేను మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు అని చెప్పి రాథోడ్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు. తర్వాత గుప్తా చేతిలో ఉన్న ఆరు ఫోటోని రాథోడ్ చూస్తాడు. ఏంట్రా మా అమ్మగారి ఫోటోని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఫోటోకి మరక అంటుంది, అందుకే శుభ్రం చేయడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే సరే మా అమ్మగారి ఫోటోకి ఏదైనా అయిందంటే అప్పుడు నీ మొహం కూడా రూపాలు లేకుండా మార్చేస్తాను అని చెప్పి అలా రాథోడ్ గుప్తాకి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత గుప్తా అమ్మయ్య, మొత్తానికి ఈ నిండు కుండల అతడి నుండి తప్పించుకున్నాను, మొత్తానికి ఇతనికి తిక్కైతే ఇంకా తగ్గలేదు అని చెప్పి అలా గుప్తా పక్కకు వెళ్ళిపోతాడు. అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే బాగి ఇంట్లో నుండి పూలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సడన్గా అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. బాగి కింద పడబోతూ ఉంటుంది. కింద పడబోతున్న బాగిని అమర్ గట్టిగా పట్టుకుంటాడు. ఇక అలా బాగిని చెయ్యి పట్టుకొని పైకి లేపగానే బాగి అమర్ ఇద్దరు కూడా ఎదురెదురుగా నిలబడి ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ సీన్ని చూడగానే ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మనోహరి కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అలా కొద్దిసేపు అమర్ బాగి ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్న తర్వాత సారీ మిస్ అమ్మ, చూసుకోలేదు అని అమర్ అంటాడు. సారీ అండి, నేనే చూసుకోలేదని బాగి అంటుంది. పూజకు టైం అవుతుంది కదా, 5 minutesలో రెడీ అయ్యి కిందకు వస్తాను అని చెప్పి అమర్ గదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత బాగి కూడా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు మనోహరి ఇటువంటివన్నీ చూసినప్పుడే నిన్ను మరొక్కసారి చంపాలన్నంత కోపం వస్తుంది అని చెప్పి ఆరుతో అంటూ ఉంటుంది. అప్పుడు ఆరు నాకు కూడా నువ్వు ఇలా అంటున్న ప్రతిసారి
నరకంలో నీకు విధించబోయే శిక్షలు తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది, చావవే చావు అని చెప్పి ఇక అలా ఆరు అంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు పూజని మొదలు పెడతారు. ఇక అమర్ బాగి ఇద్దరు అలా పక్కపక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఆరు కూడా అమర్ పక్కన కూర్చొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటుంది. ఇక అలా బాగి అమ్మవారి పాటను పాడుతూ పూజ చేస్తూ ఉంటే అప్పుడు అమర్కి ఆరు చేసిన పూజ గుర్తుకొస్తూ ఉంటుంది. బాగిని చూస్తూ ఉంటే తనకి ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఆరు కూడా బాగితో కలిసి పాట పాడుతూ ఉంటుంది. అలా అమ్మవారి పాటను పాడడం పూర్తి చేసిన తర్వాత ఇక అలా వ్రతం కూడా పూర్తవుతుంది. అప్పుడు బాగి అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది. ఇక అలా బాగి హారతి ఇచ్చిన తర్వాత అమర్ కాళ్ళకు నమస్కరించుకోమ్మా, పూజ పూర్తవుతుంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. దాంతో బాగి అమర్ కాళ్ళకు నమస్కరిస్తుంది. అమర్ బాగిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. ఇక వచ్చిన ముత్తైదులు మీరిద్దరూ అత్తయ్య మావయ్య కాళ్ళకు కూడా నమస్కరించండి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అమర్ తల్లిదండ్రులకు కూడా బాగి అమర్ ఇద్దరు కలిసి నమస్కరించుకుంటారు. అమ్మ మిస్సమ్మ, నువ్వు లోపలికి వెళ్ళి ముత్తైదులకు వాయనాలు తీసుకొని రా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు బాగిని లోపలికి పంపిస్తారు. ఇక అప్పుడు ఆరు నేను పూజ అయితే చేయగలిగాను, కానీ పూర్తి ఫలితం దక్కాలంటే ఆయన కాళ్ళకు నమస్కరించాలి కదా అని చెప్పి అమర్ ఒక చోట నిలబడి ఉండగా ఇక అప్పుడు ఆరు అమర్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. ఆయన అక్షింతలు వేసి నన్ను దీవిస్తే బాగుండు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉండగా అప్పుడే అమర్ తన తల మీద పడిన అక్షింతల్ని దులుపుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ అక్షింతలు ఆరు తల మీద పడిపోతాయి. అప్పుడు అమర్ ఆశీర్వదించినట్టుగా ఆరు ఫీల్ అవుతూ ఇక చాలా సంతోషపడుతూ అలా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక పూజ చేస్తున్నప్పుడు కూడా అమర్ చేతిని ఆరు పట్టుకుంటుంది. అప్పుడు కూడా ఆరు చేతి స్పర్శ అమర్కి తెలుస్తుంది. ఇక అలా పక్కన ఎవరైనా ఉన్నారేమోనని చెప్పి చూస్తాడు, కానీ ఎవరు ఉండరు. ఇక అలా ఆరు అమర్ బాగి వాళ్ళతో కలిసి పూజను పూర్తి చేస్తుంది. ఇక గుప్తా కూడా ఇదంతా చూస్తూ సంతోషపడతాడు. జగన్మాత, ఆ బాలికకు ఎంత మంచి అవకాశం కల్పించావు అని చెప్పి ఇక అలా గుప్తా కూడా ఆనందపడిపోతూ ఉంటాడు. బాగి వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయినాలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఆరు దగ్గరికి బాగి వస్తూ ఉండడంతో ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా బాగి చూడకుండా మెల్లిగా ఆరు హాల్లో నుండి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసిన తర్వాత ఆరు జరిగిందంతా కూడా తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు గుప్తాతో ఆరు, గుప్తా గారు, ఈరోజు నేను అమ్మవారికి పూజ చేశాను గుప్తా గారు, నా చేతి స్పర్శ కూడా ఆయనకు తెలిసింది అని చెప్పి ఆరు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరి ఇంత ఆనందించాల్సిన సమయంలో ఆ కన్నీళ్ళేంటి బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు, చిన్నప్పటి నుండి నాకంటూ సంతోషం ఎక్కడుంది గుప్తా గారు, నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కన్నీళ్లతోనే కదా నేను ఏదైనా చెప్పుకుంది, ఒంటరి బతుకు బతికిందాన్ని, అందుకే ఇప్పుడు కూడా ఈ ఆనందం నాకు కన్నీళ్ళ రూపంలోనే వస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, ఆ భగవంతుడు నీకు ఏమిచ్చాడు తల్లి, చిన్నప్పటి నుండి నీకు కష్టాలనే ఇచ్చాడు, నీ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియలేదు, అలాగే నీకు అర్ధాయుష్ని ఇచ్చాడు, మరి అటువంటి దేవుడి మీద నీకు ఇంకా నమ్మకం తొలగిపోలేదేంటి అని చెప్పి అలా గుప్తా అంటూ ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నావు అని చెప్పి అలా గుప్తా ఆరుని ప్రశ్నిస్తూ ఉంటే ఇక అప్పుడు ఆరు, ఏదైనా ఇవ్వాలన్న ఆశ ఉంటేనే కదా గుప్తా గారు ఇవ్వలేదన్న కోపం ఉండేది, నా వరకు దేవుడు అంటే నమ్మకం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, ఇందుకే కదా బాలిక ఆ జగన్మాత నీ చేత పూజలు అందించుకుంది అని చెప్పి ముక్కోటి దేవతలందరూ కూడా నీకు అండగా నిలబడ్డారు, ఆ జగన్నాథుడు కూడా నీకు తోడుగా ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు నువ్వు అడిగిందలా కాదని లేకపోతున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు, నాకు ఏమీ అవసరం లేదు గుప్తా గారు, ఆ మనోహరిని ఇంటి నుండి తరిమి కొట్టి నా తల్లిదండ్రులు ఎవరో ఒక్కసారి కళ్ళారా చూసుకుంటే నేను మీతో పాటు వచ్చేస్తానని ఆరు అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా, బాలిక, నీ తల్లిదండ్రులు నీ కళ్ళ ముందే ఉన్నా కూడా నేను ఈ విషయాన్ని నీతో చెప్పలేకపోతున్నాను అని చెప్పి తనలో తాను బాధపడిపోతూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.